అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ నాగరిక సురక్ష సంహితలో భాగంగా థర్డ్ డే క్లాసు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు అరెస్ట్ అలాగే రెలవెంట్ ప్రావిజన్స్ ఎక్యూజ్డ్కి సంబంధించి విక్టిమ్కి సంబంధించినటువంటి ప్రావిజన్స్ కోసం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ క్లాస్ అవుతున్నంతసేపు మీ అందరూ మ్యూట్లో ఉంటారు కాబట్టి మీరేమి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉండదు. క్లాస్ పూర్తయిన తర్వాత మీ అందరిని అన్మ్యూట్ చేస్తాం. ఏదైనా ప్రశ్నలు ఉంటే మీ అందరూ కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము లో సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా లైన్లో ఉన్నారు. అలాగే యూట్యూబ్లో లైవ్ లింక్ ఉంది కాబట్టి ఎవరైనా చూసేదానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరూ కెమెరాస్ ఆన్ చేయండి. కూర్చున్నంతసేపు కూడా కొంత అలర్ట్గా కూర్చోండి. ఇది రికార్డింగ్ వీడియో కాబట్టి ఇది ఎప్పుడైనా ఎవరైనా చూసేదానికి కనిపిస్తుంది మనం చేసేటటువంటి చర్య. ఈ క్లాస్ పూర్తయినంతసేపు దయచేసి అందరూ ఓపికగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాము. ఈరోజు సెషన్ అంతా కూడా మనం పీపీటీ ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది. ఈరోజు అరెస్ట్కి సంబంధించి అలాగే కస్టడీకి సంబంధించినటువంటి రెలవెంట్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో ప్రధానంగా మొదట గతంలో 41 సిఆర్పిసి ఉండేది, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి పద్ధతి. దాన్ని సెక్షన్ 35లో తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక మైనర్ చేంజ్ ఉండడం జరిగింది. అట్లా అరెస్ట్ గురించి ఒకసారి మనం తెలుసుకుంటే 2010లో ఎమెండ్ అయినటువంటి ఈ అంశం, ఎనీ పోలీస్ ఆఫీసర్ మే వితౌట్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మ్యాజిస్ట్రేట్ అండ్ a warrant అరెస్ట్ ఎనీ పర్సన్. అంటే వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కనుక ఏమేమి ఉండాలి అనేటటువంటి అంశం ఇందులో చెప్పబడింది. హూ కమిట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఏ కాగ్నిజిబుల్ అఫెన్స్. పోలీస్ అధికారి ఎదుట ఎవరైనా ఒక కాగ్నిజిబుల్ నేరం చేస్తుంటే గనక ఆ వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే మీరేదో ఒక ఫ్యాకాట్ రైడ్కి వెళ్ళారు, ఏదో హౌస్లోను కానీ లేదు పబ్లిక్ ప్లేస్లో కానీ, పోతే అటువంటి వ్యక్తిని మీరు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రావిజను అంటే 7 సంవత్సరాల పనిష్మెంట్ అనే దాంతో సంబంధం లేదు. అంటే మీ కళ్ళ ముందు ఒక పోలీస్ అధికారి ఎదుటి గనక ఏదైనా ఒక కాగ్నిజిబుల్ నేరం జరిగితే మీరు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని అనుకుందాం, 379తో ఎఫ్ఐఆర్ వేస్తారు. లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు ది పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ కట్టవచ్చు. ఇవన్నీ కూడా 7 years లోపు ఉన్నటువంటి పనిష్మెంట్సే. అయినప్పటికీ కూడా మీరు ఆ వ్యక్తిని కాగ్నిజిబుల్ నేరం అయితే చాలు ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి 35 సబ్ క్లాస్ 1Aలో ఫస్ట్ క్లాస్ చెప్తుంది. అలాగే సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఎగెనెస్ట్ హూమ్ రీజనబుల్ కంప్లైంట్ హ్యాస్ బీన్ మేడ్ ఆర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఆర్ రీజనబుల్ సస్పిషన్ ఎగ్జిస్ట్ దట్ హ్యాస్ కమిటెడ్ ఏ కాగ్నిజిబుల్ అఫెన్స్ punishable with imprisonment for a term which may be less than 7 years or which may extend to 7 years whether with or without fine if the following. ఎవరైనా సరే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో ఎవరి మీదైనా ఫిర్యాదు రావడం కానీ లేదు ఎవరైనా నేరం చేశారు అనేటటువంటి అనుమానం ఉన్నటువంటి సందర్భంలో ఒకవేళ కనుక పోలీస్ ఆఫీసరు has reasons to believe on the basis of such complaint, information or suspicion that he has committed the said offense. మీకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మీరు వెరిఫై చేసిన తర్వాత మీకు ఆ వ్యక్తి నేరం చేశాడని కనుక బిలీవ్ చేయడం కానీ అటువంటి సందర్భంలో ఆ వ్యక్తి అరెస్ట్ చేయాలి అని అంటే గనక ఆ కింద ఉన్నటువంటి ప్రావిజన్స్ని సంతృప్తి పరచాలి. అంటే మీకు వచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదుని మీరు వెరిఫై చేశారు. వెరిఫై చేసిన తర్వాత ఆ వ్యక్తి నేరం చేశాడని మీరు నిర్ధారించుకున్నారు, ప్రైమా ఫెసి ఉంది అని తెలిసి ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఆ వ్యక్తి అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఏ సందర్భంలో ఉందట అన్నది ఆ పాయింట్ వైజ్గా మనకు చెప్పడం జరిగింది. ది పోలీస్ ఆఫీసర్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ సచ్ అరెస్ట్ ఈజ్ నెసెసరీ. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరిగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని భావిస్తే ఏ ఏ సందర్భాల్లో ఉండాలట అవి కూడా, టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫర్ కమిటింగ్ ఫర్దర్ అఫెన్స్. వాళ్ళు
మరలా నేరం చేయకుండా ఉండే కారణంతో కానీ, లేదనంటే ఫర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అఫెన్స్, దర్యాప్తు సక్రమంగా జరగడానికి కానీ, లేదనంటే టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫ్రమ్ కాజింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ అఫెన్స్ టు డిసపియర్ ఆర్ ట్యాంపర్ విత్ సచ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ మేనర్. ఆ సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యం ట్యాంపర్ కాకుండా కానీ, డిసపియర్ అవ్వకుండా కానీ ఉండే ఉద్దేశంతో, లేదనంటే ఏదైనా టు ప్రివెంట్ సచ్ పర్సన్ ఫర్ మేకింగ్ ఎనీ ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ సో as టు dissuade him ఫ్రమ్ డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్ టు ద కోర్ట్ ఆర్ టు ది పోలీస్ ఆఫీసర్. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరినైనా కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఎవరికైతే తెలుసో అటువంటి వ్యక్తుల్ని థ్రెటన్ చేయడం కానీ, లేదనంటే ప్రలోభపరచడం కానీ, లేదనంటే ఏదో ప్రామిస్ చేయడం కానీ, అటువంటివి ఏమైనా చేయడం వల్ల ఆ కేసులో ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పకుండా ఉండే, పోలీసుకి కానీ కోర్టు కానీ చెప్పకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయి అటువంటి సందర్భాల్లో కానీ, అన్లెస్ సచ్ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ ఈజ్ ప్రెజెన్స్ ఇన్ ద కోర్ట్ వెన్ ఎవర్ రిక్వైర్డ్ కెనాట్ బి ఇన్షూర్డ్. ఎప్పుడైతే ఒకవేళ ఈ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే కనుక మరలా ఆయన దొరికే పరిస్థితులు లేవు అనుకునే సందర్భాలలో, అంటే 5 కండిషన్స్ చెప్పాడు మనకు. ఒక నేరం 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఉంటే అటువంటి సందర్భంలో ఈ 5 కండిషన్స్ ఏవైతే చెప్పారో ఆ సందర్భాల్లోనే మాత్రమే మనం అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే అరెస్ట్ చేయకూడదని. అలాగే దీనికి ఇంకో కండిషన్ కూడా చెప్పడం జరిగింది. వెన్ ఎవర్ రిక్వైర్డ్ అండ్ ది పోలీస్ ఆఫీసర్ షాల్ రికార్డ్ while making such arrest his reasons in writing, provided that a police officer shall in all cases where the arrest of person is not required under the provisions of subsection record the reasons in writing for not making arrest. ఇప్పుడు మనం 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించే కేసుల్లో అరెస్ట్ చేయాలంటే ఆ 5 కండిషన్స్లో ఏదైనా ఒక కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పుకున్నాం. ఒకవేళ కనుక ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వస్తే ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి కారణాలని స్పెసిఫిక్గా ఆ రిమాండ్ రిపోర్ట్లోని రికార్డులోని రాయాల్సి ఉంది. ఒకవేళ కనుక మనం అవసరం లేదు అని అనుకున్నాం, 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సెక్షన్ పడేటటువంటి కేసుల్లో అరెస్ట్ అవసరం లేదు అని అనుకున్నాం, ఎందుకు అవసరం లేదు అన్నది కూడా అందులో రాయాలట. రికార్డ్ ద రీజన్స్ ఇన్ రైటింగ్ ఫర్ నాట్ మేకింగ్ అరెస్ట్. మీరు అరెస్ట్ చేయాలన్నా రాయాలి, చేయకూడదన్నా కూడా ఎందుకు చేయకూడదు అనేటటువంటి చేయటం లేదు అనేటటువంటి ఆ రీజన్ కూడా మీరు రాయాలి అని చెప్పి ఇందులో చెప్పడం జరిగింది. అంటే మనం ఇప్పటివరకు 2 క్లాజులు చెప్పుకున్నాం. ఏ క్లాజులో, ఫస్ట్ క్లాజులో పోలీస్ ఆఫీసర్ ఎదుట ఏదైనా ఒక ఆగ్రహం నేరం చేస్తే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. 2వ క్లాజులో చెప్పుకున్నాం 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో అని సబ్ క్లాస్ బి అనేటటువంటి అంశం చెప్పుకున్నాం. సబ్ క్లాస్ సికి వచ్చేసరికి ఎగెనెస్ట్ whom a credible information has been received has committed a cognizable offence punishable with imprisonment for a term which may extend to 7 years with or without fine. ఇక ఇంకొక క్లాస్ ఏంటంటే సిలో 7 సంవత్సరాలు పైబడి ఏదైనా శిక్ష విధించేటటువంటి కేసుల్లో ఎవరైనా ముద్దాయిని కనుక మనం ఏ విధమైనటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి సి అనేటటువంటి క్లాజు చెబుతుంది. అలాగే సబ్ క్లాస్ డిలో ప్రొక్లైమ్డ్ అఫెండర్, ఎవరైనా ప్రొక్లైమ్డ్ అఫెండర్ని వితౌట్ వారెంట్ అరెస్ట్ చేయొచ్చు. అలాగే సబ్ క్లాస్ ఈకి వచ్చేసరికి ఇన్ హూజ్ పొజిషన్ ఎనీథింగ్ ఈజ్ ఫౌండ్ which may reasonably suspected to be stolen property and who may reasonably suspected of having committed an offense reference to such thing. ఇక్కడ సబ్ క్లాస్ ఈ కూడా ఒక ఇంపార్టెంట్ అంశం మనకి ఉపయోగపడుతుంది. ఎవరి వద్ద అయినా సరే ఒక స్టోలెన్ ప్రాపర్టీ కనుక ఉంటే, దొంగతనం చేసినటువంటి వస్తువు ఎవరి వద్ద అయినా ఉంటే ఆ వ్యక్తిని కూడా వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మోటార్ సైకిల్ బైక్తో పాటు పోతున్నాడు. ఆ మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించినటువంటిదే అని చెప్పి మీరు ఐడెంటిఫై చేశారు. ఎవరి పొజిషన్లో ఉందో ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసేదానికి సబ్ క్లాస్ జీ అనేది అవకాశం కల్పిస్తుంది. పనిష్మెంట్ ఎంత అనే దాంతో సంబంధం లేదు. మనం ఇందాక బి చెప్పుకున్నాం, బిలో 7 సంవత్సరాల లోపు ఉండేటటువంటి కేసుల్లో, అంటే మీరు ఎప్పుడో ఒక 324 కట్టారు, లేదు 379 కట్టారు. 379 కట్టిన తర్వాత మొత్తం ఐడెంటిఫైడ్, కన్ఫెషన్లో ఎక్స్ అనేటటువంటి వ్యక్తి నాకు అమ్మాడు, నేను వాడి దగ్గర కొన్నాను అన్నారు.
మీరు పోయేసరికి దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఐడెంటిఫైడ్. ఆ వ్యక్తిని మీరు పొజిషన్లో ఏమీ లేకుండా మీరు అరెస్ట్ చేయలేరు. పొజిషన్లో ఒక వ్యక్తి దగ్గర మీరు చెకింగ్ చేస్తుండగా బైక్ దొరికింది. ఆ ప్రాపర్టీని ఆ పొజిషన్లో స్టోలెన్ ప్రాపర్టీ పొజిషన్లో పెట్టుకున్న వ్యక్తిని మీరు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి సబ్ క్లాస్ ఏ అనేటువంటి ఒక ప్రావిజన్ కల్పించింది. కాబట్టి మనం గమనించుకోవచ్చు 379 3 years పనిష్మెంట్ అయినప్పటికీ కూడా ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేయొచ్చు సబ్ క్లాస్ జీ కింద. అలాగే సబ్ క్లాస్ ఎఫ్ కింద హూ అబ్స్ట్రక్ట్స్ ఏ పోలీస్ ఆఫీసర్ వైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ హిస్ డ్యూటీ ఆర్ హూ హ్యాస్ ఎస్కేప్డ్ ఆర్ అటెంప్టెడ్ టు ఎస్కేప్ ఫ్రమ్ లాఫుల్ కస్టడీ. ఎవరైనా ఒక పోలీస్ ఆఫీసర్ని తన విధులు నిర్వర్తించే క్రమంలో అబ్స్ట్రక్ట్ చేయడం గనక చేస్తే ఆర్ లేదనంటే తప్పించుకొని పారిపోవడం, అంటే కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పించుకు పారిపోవడం కానీ తప్పించుకు పారిపోయే ప్రయత్నం చేసినా కానీ మీరు వారెంట్ లేకుండా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేదానికి సబ్ క్లాస్ ఎఫ్ మీకు అధికారం కల్పించడం జరిగింది. ఎనీ పోలీస్ ఆఫీసర్ అన్నారు కాబట్టి కానిస్టేబుల్ నుంచి పై స్థాయి అధికారి ఎవరైనా సరే ఎనీ పోలీస్ ఆఫీసర్ పరిధిలోకే వస్తారు. అలాగే సబ్ క్లాస్ జీ కింద హూ ఈజ్ రీజనబుల్లీ సస్పెక్టెడ్ టు బీయింగ్ డిజర్టర్ ఫ్రమ్ ఎనీ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ ది యూనియన్, అంటే ఆర్మీ నుంచి కానీ నేవీ నుంచి కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ పనిచేసే వాళ్ళు ఎవరైనా డెజర్టర్ అయి వచ్చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మనం ఆ వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. సబ్ క్లాస్ హెచ్లో హూ హ్యాస్ బీన్ కన్సర్న్డ్ ఇన్ ఆర్ ఎగెన్స్ట్ whom a reasonable complaint has been made or credible information has been received or reasonable suspicion exists that he has been concerned any act committed at a place outside India. భారతదేశం వెలుపల ఏదైనా నేరం చేసి ఉండి అది భారతదేశంలో కూడా నేరం అయితే కనుక ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇండియాలో డిటైన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ ఐ కింద ఎవరైనా శిక్ష పడి రిలీజ్ అయిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి కండిషన్స్ని కనుక వైలేట్ చేస్తే ఆ వ్యక్తిని మనం అరెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ జేకి వచ్చేసరికి రిక్విజిషన్ ఫ్రమ్ అదర్ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు విజయనగరంలో మనకి ఏదైనా ఒక కేసులో అవసరమైనటువంటి ముద్దాయి సమ్ అదర్ ప్లేస్లో ఉన్నాడు, వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాడు. ఆ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకి రిక్విజిషన్ ఇస్తే కనుక దాని ఆధారంగా ఎవరి జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కన్సర్న్ పోలీస్ ఆఫీసరు ఆ వ్యక్తి పోయి ఆ ముద్దాయిని మనం అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. సమ్ హైదరాబాద్లో ఒక కేసులో ముద్దాయికి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ముద్దాయి విజయనగరంలో ఉన్నాడు అనేటువంటి సమాచారం ఉంది. అటువంటి సందర్భంలో హైదరాబాద్ పోలీసు వారు విజయనగరం పోలీస్కి రిక్విజిషన్ కనిపిస్తే ఆ రిక్విజిషన్ ఇచ్చేటటువంటి వ్యక్తికి రిక్విజిషన్ ఇవ్వడానికి అరెస్ట్ చేయడానికి అధికారం ఉంటే మాత్రమే లెటర్ పెట్టొచ్చు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, ఏ అధికారం అయితే నీకుంటుందో దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయగలరు. హైదరాబాద్ పోలీస్కి అరెస్ట్ చేయడానికి అధికారం ఉంటే దాని ఆధారంగా మనకు రిక్విజిషన్ ఇస్తే అప్పుడు మాత్రమే మనం చేయగలము. లేదు హైదరాబాద్ పోలీస్కి అరెస్ట్ చేయడానికి అధికారం లేదు కానీ మనకు రిక్విజిషన్ ఇచ్చారు, అటువంటి సందర్భంలో అది ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా అటువంటి రిక్విజిషన్స్ కనుక మనం పెట్టాల్సి వచ్చినా లేదు మనకి ఏదైనా రిక్విజిషన్ వచ్చినా కూడా ప్రాపర్గా దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి, ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఇది అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్, వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి ప్రొసీజరు దీంట్లో చెప్పడం జరిగింది. సబ్ క్లాస్ 2 కింద 42 ఉండేది గతంలో. ఎవరి మీద ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఆ పేరు వివరాలన్నీ కూడా చెప్పడానికి నిరాకరించడం కానీ లేదనంటే నాన్ కాగ్నిబుల్ అఫెన్స్లో కనుక ఉంటే ఆ వ్యక్తి మనం అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు. అలాగే సబ్ క్లాస్ 3కి వచ్చేసరికి మనకి 41A సిఆర్పిసి ఉండేది. 41 తర్వాత 41A సిఆర్పిసి ఉండేది. దాన్ని కూడా దీంట్లోనే మెర్జ్ చేయడం జరిగింది. సబ్ క్లాస్ 3 35 సబ్ క్లాస్ 3 కింద ది పోలీస్ ఆఫీసర్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద అరెస్ట్ ఆఫ్ పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అండర్ సబ్సెక్షన్ 1 ఇష్యూ ఏ నోటీస్ డైరెక్టింగ్ ద పర్సన్ against whom a reasonable complaint has been made or credible information has been received or reasonable suspicion exists that he has committed a cognizable offense to appear before him or at such place as may be specified in the notice.
మనం ఇందాక సబ్ క్లాస్ 1 కింద అరెస్ట్ వితౌట్ వారెంట్ గురించి చెప్పుకున్నాం. వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే విధానం గురించి చెప్పుకున్నాం. అందులో 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో అరెస్ట్ ఏ సందర్భాల్లో చేయొచ్చో చెప్పుకున్నాం. ఇక్కడ మనకి సబ్ క్లాస్ 3 కింద ఏం చెప్పారు? ఏ కేసులో అయితే అరెస్ట్ అవసరం లేదని పోలీస్ ఆఫీసర్ భావిస్తాడో, ఇక్కడ చూడండి, ది పోలీస్ ఆఫీసర్ షల్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద అరెస్ట్ ఆఫ్ పర్సన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఎవరు అరెస్ట్ అయితే అవసరం లేదని భావిస్తాడో అటువంటి సందర్భంలో టు అపియర్ బిఫోర్ హిమ్, ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో అటెండ్ అవ్వాలనేటటువంటి అంశాన్ని ఓ నోటీస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ 4కి వచ్చేసరికి వేర్ సచ్ నోటీస్ ఈజ్ ఇష్యూడ్ టు ఎనీ పర్సన్ ఇట్ షల్ బి ద డ్యూటీ ఆఫ్ ద పర్సన్ టు కాంప్లై విత్ ద టర్మ్స్ ఆఫ్ ద నోటీస్. మీరు ఏదైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత ఒక వ్యక్తికి నోటీస్ సర్వీస్ చేశారు, సో అండ్ సో ప్లేస్లో సో అండ్ సో టైంకి అపేర్ అవ్వమని చెప్పి, లేదనంటే కనుక మీరు కండిషన్స్ ఇంపోజ్ చేశారు, మీరు ఎక్కడేమో ఏ విధమైనటువంటి అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఫర్దర్ అఫెన్స్ కమిట్ చేయడం కానీ వద్దు అని చెప్పి నోటీస్ ఇచ్చారు. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో లాఫుల్గా ఏమైనా ఇచ్చినటువంటి నోటీస్లో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కాంప్లై చేయాలా అని చెప్పి సబ్ క్లాస్ 4 చెప్పడం జరిగింది. వేర్ సచ్ పర్సన్ కంప్లైస్ ది కండిషన్స్ టు కంప్లై టు ద నోటీస్ ఈ షల్ నాట్ బి అరెస్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్స్ referred in the notice unless reasons to be recorded. The police officer is that opinion he ought to be arrested. ఒకవేళ కనుక ఆ వ్యక్తి అందులో ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ కంప్లై చేస్తున్నంతసేపు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు అని చెప్పారు. అలాగే వేర్ సచ్ పర్సన్ అట్ ఎనీ టైమ్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ద నోటీస్ unwilling to identify himself, the police officer may subject to such orders as may have been passed by the competent court in this behalf, arrest him for the offense mentioned in the notice. ఇందులో ఇంకొక క్లాజు, ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయినంతసేపు మీరు అరెస్ట్ చేయలేరు అని చెప్పుకున్నాం. ఎవరైనా సరే ఆ కండిషన్స్ని కనుక వయలేట్ చేయడం కనుక చేస్తే అటువంటి సందర్భంలో ఏ జ్యూరిస్డిక్షన్ అయితే జ్యూరిస్డిక్షన్ కన్సర్న్డ్ ఉన్నదో ఆ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్ తాలూకా పర్మిషన్ తీసుకొని కాంపిటెంట్ అథారిటీ ఆర్డర్స్ తీసుకొని మనం అరెస్ట్ చేయొచ్చు అన్నారంటే, ఒకసారి నోటీస్ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళా మీరు అరెస్ట్ చేయాలంటే కనుక కోర్టు తాలూకా పర్మిషన్ తీసుకోవాలి. మీకు ఫస్ట్ నుంచి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 41 సిఆర్పిసిలో అరెస్ట్ వితౌట్ వారెంట్ అనేటటువంటి అంశం ఉంది. అందులోనే మనం సబ్ క్లాస్ BA కింద చదువుకున్నాం. 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ చేయాలంటే కనుక కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలా అని చెప్పుకున్నాం. ఒకవేళ కనుక ఒక ముద్దాయిని మనం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అని అప్పుడు వదిలేసాం, నోటీస్ ఇవ్వచ్చు అని చెప్పి సబ్ క్లాస్ 3 కింద చెప్పారు. నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఆ నోటీసులో ఉన్న కండిషన్స్ అన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి. చేస్తున్నంతసేపు మీరు అన్న అరెస్ట్ చేయలేరు. ఒకవేళ కండిషన్స్ని వైలేట్ చేస్తే విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కోర్టు మాత్రమే మీరు అరెస్ట్ చేయగలరు అని చెప్పి సబ్ క్లాస్ 6 కింద చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ 7 కింద నో అరెస్ట్ షాల్ బి మేడ్ వితౌట్ ప్రియర్ పర్మిషన్ ఆఫ్ ద ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ DYSP ఇన్ కేస్ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్ లెస్ దాన్ 3 years అండ్ సచ్ పర్సన్ ఈజ్ ఇన్ఫిర్మ్ ఆర్ ఈజ్ అబౌవ్ 60 years of age. ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి చేసినటువంటి నేరం 3 సంవత్సరాలు అంతకంటే తక్కువ కలిగి ఉండి ఆ వయసు 60 సంవత్సరాల పైబడి కానీ లేదనంటే ఇన్ఫిర్మ్ కానీ, అంటే ఏ వ్యక్తి అయితే తన పనులు తాను చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడో అటువంటి వ్యక్తి, వీళ్ళని కనుక అరెస్ట్ చేయాలంటే కనుక DSP గారి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఇందులో శిక్ష ఎంత ఉండాలి? 3 సంవత్సరాలే. సాధారణంగా 3 సంవత్సరాల లోపు అయితే కనుక మనం 41A ఇస్తే సరిపోతుంది. ఇలాంటి సందర్భాలు ఇప్పుడు అరైజ్ అవుతాయి అంటే మీకు పొజిషన్లో అంటే పోలీస్ ఆఫీసర్ ప్రజెన్స్లో ఏదైనా క్రైమ్ జరిగింది, అటువంటి సందర్భాల్లో కానీ రిపీటెడ్ అఫెండర్లో కానీ ఇలాంటి సందర్భాలు మీకు ఎదురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో DSP గారి తాలూకా పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి, అరెస్ట్ చేయాలంటే కనుక DSP గారి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి సబ్ క్లాస్ 7 కింద చెప్పడం జరిగింది.
మనకి ఇదే అంశానికి సంబంధించి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 2014లో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అరెస్ట్కి సంబంధించినటువంటి అంశాలు మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం. దీని కింద ది ఫాలోయింగ్ గైడ్ లైన్స్ వర్ laid down by the Supreme Court of India. All the state governments to instruct its police officers not to automatically arrest when the case under 498 IPC is registered, but satisfy themselves about the necessity of arrest under the parameters laid down in the following from 41 CRPC. ఇక్కడ ఈ కేసు అసలు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అనేటటువంటి కేసు ఒక 498 కేసులో అర్నేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు వరకు పోయారు. ఆ సందర్భంలో 7 సంవత్సరాలు అంతకంటే శిక్ష విధించేటటువంటి కేసుల్లో ఏం ప్రొసీజర్ ఫాలో కావాలనేటువంటి అంశాన్ని అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ స్పెసిఫై చేసింది. అసలు 41A CRPC అనేది అమల్లోకి వచ్చింది 2010లో. ఈ జడ్జిమెంట్ వచ్చింది 2014లో. 7 సంవత్సరాల లోపు మనం ఆటోమేటిక్గా అరెస్ట్ చేసేస్తుండే వాళ్ళం ఒకప్పుడు. పోలీస్ ఆఫీసర్స్ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలను ఫాలో కావట్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు వరకు పోవడం వల్ల ఈ డైరెక్షన్స్ ఈ చట్టాన్ని అమలు చేయడానికి గాను ఈ జడ్జిమెంట్ తర్వాత ఆల్ స్టేట్ గవర్నమెంట్స్కి కోర్టు నుంచే సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి. All police officers be provided with a checklist it's containing specified subclass 41(1)B. The police officer shall forward a checklist duly filled and furnish the reasons and materials which necessitated the arrest while forwarding producing the accused before magistrate for further detention. ఎవరినైనా సరే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో ఎవరినైనా అరెస్ట్ చేస్తే గనక చెక్ లిస్ట్ని మన చెక్ లిస్టు మనకి ఇందాక 5 కండిషన్స్ చెప్పుకున్నాం. ఏ రీజన్తో ఈ వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారనేటువంటి ఆ చెక్ లిస్ట్ని ఫార్వర్డ్ చేయాలి అట. అలాగే ద మేజిస్ట్రేట్ వైల్ ఆథరైజింగ్ డిటెన్షన్ ఆఫ్ ద అక్యూజ్డ్ షల్ pursue the report of furnished by the police officer in terms of aforesaid. Only after recording its satisfaction, the magistrate will authorize detention. మీరు అరెస్ట్ చేశారు 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసుల్లో ముద్దాయిని అరెస్ట్ చేస్తే కనుక అటువంటి సందర్భంలో రిమాండ్ పెడితే మ్యాజిస్ట్రేట్ గారు రికార్డ్ అంతా వెరిఫై చేసుకొని ఆ వ్యక్తిని డిటైన్ చేసేయడం అవసరము అని చెప్పి సంతృప్తి పరిస్తే మాత్రమే ఆ డిటెన్షన్కి రిమాండ్కి పంపించాలి అని చెప్పి దీని తాలూకా అర్థం. అలాగే ఈ కేసులో ఒకసారి ఒక ముద్దాయి మీద కేసు ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత, అంటే ఆ వ్యక్తి మీద నేరం ఆరోపించిన తర్వాత, అంటే ఎఫ్ఐఆర్ అని అనుకోకూడదు సాధారణంగా. కొన్నిసార్లు ఎఫ్ఐఆర్లో తర్వాత కూడా ముద్దాయిలు ఆడేయడానికి అవకాశం ఉంది. కాబట్టి డేట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద కేసు అని చెప్పి ఆ జడ్జిమెంట్లో చెప్పారు. అంటే ఒక వ్యక్తి మీద మీరు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా మధ్యలో ఐడెంటిఫై అయింది నేరం, ఆ రోజు నుంచే 14 రోజుల లెక్క 41A నోటీసు ఒక వ్యక్తి మీద నేరం ఆరోపించబడిన తర్వాత 14 రోజుల్లోపు సర్వ్ చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక 14 రోజులు దాటితే కనుక ఇట్ మే బి ఎక్స్టెండెడ్ బై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫర్ ద రీజన్స్ టు బి రికార్డ్ ఇన్ రైటింగ్. 41A 14 రోజుల లోపు కనుక ఇవ్వకపోతే ఎస్పీ గారి దగ్గర నుంచి ఎక్స్టెన్షన్కి పర్మిషన్ తీసుకోవాలి, కారణాలన్నీ కూడా వ్రాసి. Notice of appearance in terms of 41A notice be served on the accused within 2 weeks from the date of institution of the case, which may be extended by the Superintendent of Police records in writing. Failure to comply with the directions of the aforesaid shall, apart from rendering the police officers concerned liable for departmental action, they shall also liable to be punished for contempt of the court to be instituted before the High Court having territorial jurisdiction. ఒకవేళ కనుక ఎవరైనా ఈ డైరెక్షన్స్ని ఫాలో కాకపోతే ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ అలాగే కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ కూడా హైకోర్టులో ఇనిషియేట్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఆథరైజింగ్ డిటెన్షన్ వితౌట్ రికార్డింగ్ రీజన్ యాజ్ ఎఫోర్సెడ్ బై ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కన్సర్న్ షల్ లయబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ యాక్షన్ బై అప్రోప్రియేట్ హైకోర్టు. ఎవరైనా సరే మనం పోలీస్ ఆఫీసర్స్ రిమాండ్ పెట్టాం, మేజిస్ట్రేట్ గారు కూడా
వెరిఫై చేసుకోకుండా రిమాండ్ తీసేసుకుంటే గనక అటువంటి సందర్భంలో మ్యాజిస్ట్రేట్స్ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కన్సర్న్ అప్రాప్రియేట్ హైకోర్టు నుంచి తీసుకునే దానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ జడ్జిమెంట్ తాలూకా ప్రధానమైనటువంటి సారాంశం. అలాగే మనం ప్రధానంగా గమనించాల్సింది అరెస్ట్ అన్నది నాట్ మ్యాండేటరీ, తప్పనిసరిగా చేయాల్సింది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తే నేరం చేశాడనే ఉద్దేశం కాదు, నేరం చేశాడు అని ఆరోపించబడినటువంటి ఒక అంశం ఎప్పుడు నేరస్తుడు అవుతాడంటే కోర్టులో ట్రయల్ పూర్తయిన తర్వాత, శిక్ష పడిన తర్వాత మాత్రమే నేరస్తుడు అని చెప్పి మనం చెప్పొచ్చు. అప్పటి వరకు నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి అని చెప్పడం జరిగింది. అలాగే సిబిఐ వాళ్ళు ఒక మర్డర్ కేసులో వితౌట్ అరెస్ట్ ఆఫ్ అక్యూజ్డ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆ కేసు సుప్రీంకోర్టు వరకు పోయింది. అది సత్యేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ. ఈ కేసులో సుప్రీంకోర్టు 2022లో కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఎక్కువ శాతం మంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారు, ఇల్లీగల్గా అరెస్టులు జరుగుతున్నటువంటి అంశంలో దీంట్లో కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించే సందర్భాలలో అక్యూజ్డ్ నాట్ అరెస్టెడ్ డ్యూరింగ్ ఇంట్రాగేషన్ కోఆపరేటెడ్ త్రూఅవుట్ ద ఇన్వెస్టిగేషన్ ఇంక్లూడింగ్ అపియరెన్స్ బిఫోర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెన్ ఎవర్ కాల్. ఒకవేళ ఏదైనా ఒక నేరం 7 సంవత్సరాల కంటే తక్కువ ఉండి దర్యాప్తుకు ముద్దాయి సహకరించడం కానీ అన్నీ చేయడం కనుక చేస్తే అటువంటి సందర్భంలో సమన్స్ ఇస్తే సరిపోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకవేళ సమస్య కనుక రెస్పాండ్ అవ్వకపోతే బెయిలబుల్ వారెంట్ సరిపోతుంది. అపియరెన్స్ ఆఫ్ అక్యూజ్డ్ నాట్ నెసరీ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ వారెంట్. ఒకవేళ వారెంట్ ఏమైనా ఇస్తే కనుక ముద్దాయి అపియరెన్స్ అవసరం లేదు, అడ్వకేట్ అపియర్ అయినా కూడా వారెంట్ని క్యాన్సిల్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే బెయిల్ అప్లికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ నాట్ అరెస్టెడ్ విత్ నాన్ బెయిలబుల్ వారెంట్ టు బి డిసైడెడ్ వితౌట్ టేకింగ్ ఇంటూ ఫిజికల్ కస్టడీ. ఒకవేళ బెయిల్ అప్లికేషను ఏమైనా మూవ్ చేస్తే కనుక అటువంటి సందర్భంలో ఆ ఫిజికల్ కస్టడీ అవసరం లేకుండా అది డిసైడ్ చేసేది కోర్టు డిసైడ్ చేస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే అఫెన్సెస్ పనిషబుల్ విత్ డెత్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 7 years or more. అంటే 7 సంవత్సరాలు పైబడి శిక్ష విధించేటటువంటి 7 అంతకంటే ఎక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో an appearance of accused in the court pursued the process issued bail application to be decided on merits. ఆ కేసు తాలూకా మెరిట్స్ ఆధారంగా బెయిల్ గ్రాంట్ చేయాలా లేదా అనేది కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే స్పెషల్ యాక్ట్స్లో ఏదైనా స్ట్రింజెంట్స్ ప్రావిజన్స్ ఉండి ఆ బెయిల్ కనుక ఉంటే అటువంటి సందర్భంలో ఈ పైన 2 చెప్పుకున్నటువంటి గైడ్ లైన్స్ని కన్సిడర్ చేయాలా. 7 సంవత్సరాలు, అలాగే 7 సంవత్సరాలు అబోవ్, 7 సంవత్సరాలు లెస్ అనేటటువంటి అంశాన్ని ఆధారంగా కన్సిడర్ చేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అలాగే ఈ కేసులో ఇంకొక అంశం చెప్పడం జరిగింది. పోలీసు వారు కనుక ఇల్లీగల్ అరెస్ట్ కనుక చేయడం అంటే 41A సిఆర్పిసిలో ఉన్నటువంటి ప్రావిజన్ని, అలాగే మనం బిఎన్ఎస్ఎస్ అనుకుంటే కనుక సెక్షన్ 35 బిఎన్ఎస్లో ఉన్నటువంటి ప్రావిజన్స్ కనుక ప్రాపర్గా ఫాలో కాకపోతే అక్యూజ్డ్ ఈజ్ ఎంటైటిల్డ్ టు బెయిల్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే జడ్జిమెంట్. ముద్దాయి కనుక మనం ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం కానీ ప్రాపర్గా అరెస్ట్ చేయకపోవడం కానీ ఇటువంటివి ఏమైనా వైలేషన్స్ ఉంటే, లాఫుల్ వైలేషన్స్ ఉంటే ముద్దాయికి బెయిల్ ఇవ్వచ్చు అనేటటువంటి అంశాన్ని ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వెన్ ప్రిపేరింగ్ రిమాండ్ రిపోర్ట్, అరెస్ట్ చేశారు రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏ కారణంతో ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేస్తున్నటువంటి రీజన్ రాయాలి. ఒకవేళ అరెస్ట్ చేయట్లేదు 41A ఇస్తున్నారు, ఎందుకు 41A ఇస్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా మీరు రాయాలి. ఆ సమాచారాన్ని కోర్టుకు ఫర్నిష్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ సెక్షన్ 35కి వచ్చేసరికి బిఎన్ఎస్ఎస్లో 3 సంవత్సరాలు కంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో ముద్దాయి కనుక సీనియర్ సిటిజన్ కానీ లేదనంటే ఇన్ఫిర్మ్ అంటే అది ఒక వ్యక్తి ఎవరైతే తన పనులు తాను చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటాడో అటువంటి వ్యక్తిని కనుక అరెస్ట్ చేయాలంటే మీరు డిఎస్పీ గారి తాలూకా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇది రిగార్డింగ్ టు అరెస్ట్ ఆర్ 41Aకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం. అలాగే సెక్షన్ 37 బిఎన్ఎస్ఎస్లో కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనకి గతంలో డీకే బోస్ కేసులో
సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది 2006లో. సబ్సిక్వెంట్గా దాన్ని 2010లో అమెండ్మెంట్స్ చేస్తూ సిఆర్పిసిలోని క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్లో సిఆర్పిసిలోని ప్రావిజన్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. దాంట్లో ప్రతి అరెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం పోలీస్ స్టేషన్లో డిస్ప్లే బోర్డులో పెట్టాలి. ఆ జిల్లాకి సంబంధించి జిల్లా కంట్రోల్ రూమ్లో ఆ డిస్ప్లేకి సంబంధించినటువంటి సమాచారం చెప్పాలి. స్టేట్కి సంబంధించి కూడా ఆ స్టేట్లో కంట్రోల్ రూమ్లో ఒక సమాచారాన్ని తెలియజేసేటటువంటి వ్యవస్థ ఉండాలి. ఎవరెవరు అరెస్టెడ్ పర్సన్స్ ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యి ఏ ప్లేస్లో ఉన్నారనేటువంటి అంశాన్ని చెప్పడానికి. అలాగే కొత్తగా దీంట్లో ఒక అంశాన్ని ఇన్కార్పొరేట్ చేశారు. డెసిగ్నేట్ ఏ పోలీస్ ఆఫీసర్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ and in every police station not below the rank of ASI who shall be responsible for maintaining the information about the names and addresses of the persons arrested, nature of the offense with which charged, which shall be prominently displayed in any manner including in digital mode in every police station and at every district headquarters. పోలీస్ స్టేషన్లోని అలాగే జిల్లాలో కూడా ఒక స్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయాలి నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఏఎస్ఐ క్యాడర్తో. వీళ్ళు ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోను కానీ ఆ జిల్లాలో కానీ ఎవరెవరు ఏ కేసుల్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ మీద ఏం ఛార్జెస్ ఉన్నాయనేటువంటి అంశాన్ని మెయింటైన్ చేయాలి. ప్రాపర్గా రికార్డు మెయింటైన్ చేయాలి. ఆ విధంగా డిస్ప్లేస్ చేయాలి. దీనికి ఒక నోడల్ ఆఫీసరు ఫర్ ఈచ్ పోలీస్ స్టేషన్ అలాగే డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా పెట్టాలి అని చెప్పి మనకి చట్టంలోనే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డెసిగ్నేటెడ్ పోలీస్ ఆఫీసరు విత్ రిలేటింగ్ టు అరెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి ఒక అధికారి ఉండడం జరుగుతుంది. అలాగే అరెస్ట్ ఏ విధంగా చేయాలి అనేటటువంటి అంశం సెక్షన్ 46లో ఉండేది. ఇందులో కొత్తగా చెప్పినటువంటి ఒక అంశం ఏంటి అంటే the police officer may, keeping in view of the nature and gravity of offense, use handcuffs while effecting the arrest of a person. హ్యాండ్ కప్స్ వేసేటటువంటి విధానం గురించి సెక్షన్ 43 సబ్ క్లాస్ 3లో చెప్పడం జరిగింది. హ్యాండ్ కప్స్ గతంలో మీరు ఎవరికైనా వెయ్యాలంటే కనుక కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. మీరు మర్డర్ చేసినా ఎవడైనా మర్డర్ చేసినా కూడా కోర్టు పర్మిషన్తో వెయ్యాలి. ఇప్పుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి చట్టం కూడా, ఎందుకంటే ఈ చట్టం ఇంకా జూలై 1 నుంచి అమల్లో ఉంటుంది. అప్పటివరకు కూడా మనం హ్యాండ్ కప్స్ వేసేదానికి అవకాశం లేదు. ఎప్పుడు వేయచ్చు? కోర్టు పర్మిషన్ తీసుకుని వేయచ్చు తప్ప ఎలా పడితే అలా వేయలేదు. కానీ మనం హ్యాండ్ కప్స్ వేసుకుంటాం, లీడింగ్ చైన్లు వేసేస్తాం, అన్నీ వేస్తాం. ఇది వయలేషన్ ఆఫ్ లా కిందకి రావడం జరుగుతుంది. మనం అనుకోవచ్చు సార్ పారిపోతాడు కదా సార్, వదలకపోతే అలా వెళ్ళిపోతాడు కదా అని అనుకోవచ్చు. మరి మనకి చట్టంలో లేనటువంటి పని ఏమీ చేయలేము. బట్ ఇందులో రానున్నటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో ఇందులోనే ఇన్కార్పొరేట్ చేశారు. ఏ సందర్భాల్లో హ్యాండ్ కప్స్ వేయచ్చు, అందరికి వేసేయకూడదు, ఏ సందర్భాల్లో వేయచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది. హూ ఈజ్ ఏ హ్యాబిచువల్, ఎవరైనా హ్యాబిచువల్ అయితే ఒకే తరహా నేరం రిపీటెడ్గా చేయడం కానీ హ్యాబిచువల్గా నేరం చేయడం కానీ అలవాటు పడిపోయి నేరస్తులు అని అంటారు. నేరాలు అన్నది అలవాటుగా ఆ వృత్తిగా భావించేటటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా అరెస్ట్ చేస్తే కనుక మనం హ్యాండ్ కప్స్ వేయచ్చు. అలాగే రిపీటెడ్ అఫెండర్ హూ ఎస్కేప్ ఫ్రమ్ కస్టడీ, ఒకే తరహా నేరం మరలా చేసినటువంటి వ్యక్తి అంటే హ్యాబిచువల్ అఫెండర్ కంటే ఒక ఎంత గ్రావిటీ తక్కువ ఉండే సందర్భాలు. అలాగే హూ ఎస్కేప్డ్ ఫ్రమ్ కస్టడీ, ఎవరైనా గతంలో తప్పించుకున్నారు, అటువంటి వ్యక్తులకు కూడా మనం వేసేదానికి అవకాశం ఉంది. హూ హ్యాస్ కమిటెడ్ ది అఫెన్స్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, మనకి బిఎన్ఎస్లో సెక్షన్ 111లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మనం హ్యాండ్ కప్స్ వేయచ్చు ఆ ముద్దాయికి. అలాగే అఫెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్, డ్రగ్ రిలేటెడ్ క్రైమ్ ఆర్ అఫెన్స్ ఆఫ్ ఇల్లీగల్ పోషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, మర్డర్, రేప్, యాసిడ్ అటాక్, కౌంటర్ ఫీటింగ్ కాయిన్స్, ఇల్లీగల్ పోషన్ ఆఫ్ ఆర్మ్స్ యాక్ట్ కింద, అలాగే టెర్రరిస్ట్ యాక్ట్ 113 సెక్షన్ బిఎన్ఎస్ కింద, అలాగే ఎన్డీపీఎస్ యాక్ట్ రిలేటెడ్ క్రైమ్స్, ఇల్లీగల్ పోషన్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, మర్డర్, రేప్, మర్డర్ కేసు ఉంది 103 కింద, రేప్ కేసు 66 నుంచి 70 వరకు రేప్ సంబంధించినటువంటి అఫెన్సెస్ ఉన్నాయి, యాసిడ్ అటాక్ కేసు ఉన్నాయి, కౌంటర్ ఫీట్ కరెన్సీస్ ఉన్నాయి,
ఐపీసీలో 489A2D కౌంటర్ఫిటింగ్ కరెన్సీకి సంబంధించినటువంటి అఫెన్సెస్ అన్నీ కూడా. హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ 370 ఐపీసీ కింద, అలాగే సెక్షువల్ అఫెన్సెస్ అగెనిస్ట్ చిల్డ్రన్ పోక్సో యాక్ట్ కేసులు, దీంతో పాటుగా రేప్ రిలవెంట్ ప్రావిజన్స్ కూడా ఉండొచ్చు అటువంటి సందర్భాల్లో. అఫెన్సెస్ అగెనిస్ట్ ద స్టేట్స్, ట్రియాజన్ అని చెప్పారు, సెడిషన్ ఉండేది గతంలో, ట్రియాజన్కి సంబంధించినటువంటి కేసులు. అలాగే ఎకనామిక్ అఫెన్సెస్, ఆర్థిక నేరాలన్నీ కూడా వీటిలో కూడా హ్యాండ్ కప్స్ వేయచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో కొన్ని వైట్ కాలర్ అఫెన్సెస్ ఉన్నాయి, కొన్ని ప్రొఫెషనల్ అఫెన్సెస్ ఇందులో రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనం హ్యాండ్ కప్స్ వేయచ్చు డిపెండింగ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్. అంటే అన్ని ఎకనామిక్ అఫెన్సెస్కి ఇదే రూల్ అని అనుకోకూడదు. ద గ్రావిటీ బట్టి మనం హ్యాండ్ కప్స్ వేసేదానికి అవకాశం ఉంది. సెక్షన్ 48 బిఎన్ఎస్ఎస్లో ఇన్ఫార్మ్ అబౌట్ ది అరెస్ట్ ఎక్సెట్రా టు ద రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్. మనం ఏదైనా ఎవ్రీ అరెస్ట్ ఆఫ్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ మేకింగ్ అన్ అరెస్ట్ అండర్ దిస్ Sanhita shall forthwith give information, record such information, place where the arrested person is being held to any of his relative or friend. మనం ఏ వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అనేది వాళ్ళ తాలూకా బంధువులు కానీ స్నేహితులు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆర్ సచ్ అదర్ పర్సన్ యాజ్ మే బి డిస్క్లోజ్డ్ ఆర్ మెన్షన్డ్ యాజ్ by the arrested person for the purpose of giving such information also to the designated police officer in the district. మనం ఏదో వేరే ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం అరెస్ట్ చేస్తే కనుక ఆ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కూడా మనం సమాచారం అందజేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ బై మెడికల్ ప్రాక్టీషనర్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్. ఎవరైనా ముద్దాయిని కనుక మెడికల్ ప్రాక్టీషనర్కి పోలీస్ రిక్వెజిషన్ కనుక ఇస్తే అటువంటి సందర్భంలో ఏ పద్ధతి ఫాలో అవ్వాలని చెప్పి సెక్షన్ 51 చెప్పడం జరుగుతుంది. వెన్ ఏ పర్సన్ ఈజ్ అరెస్టెడ్ ఆన్ ఏ ఛార్జ్ ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్ సచ్ నేచర్ రిలేటెడ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ అండర్ such circumstances there is a reasonable ground for believing that an examination of his person will afford evidence as to the commission of an offence. It shall be lawful for the registered medical practitioner acting in the request of the police officer and for any person acting in good faith on his aid and under his direction to make such examination of person arrested as reasonably necessary in order to ascertain the facts as may be afford such evidence and use of such force as is reasonably necessary for the purpose. Whenever the person is female to be examined under this section, the examination shall be made only or under the supervision of female registered medical practitioner. ఇక్కడ ఎవరైనా ముద్దాయిని ఎగ్జామిన్ చేసే సందర్భంలో ఏ పద్ధతి ఫాలో కావాలి అని చెప్పి సబ్ క్లాస్ 1 చెప్పడం జరిగింది. అలాగే సబ్ క్లాస్ 2 కింద ఎగ్జామినేషన్ ఆఫ్ ఫీమేల్ అయితే కనుక ఆ ఫీమేల్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ ఫీమేల్ డాక్టరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ షల్ ఇంక్లూడ్, ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే బ్లడ్ స్ట్రెయిన్స్, సెమెను, స్వాబ్, in case of sexual offenses, sputum and sweat, hair sample and fingerprints, or use of modern scientific techniques including DNA fingerprinting, such other tests which the registered medical practitioner thinks necessary in a particular case. ఆ కేసుకు సంబంధించినటువంటి సందర్భంలో ఏ ఇంగ్రీడియంట్స్ని కలెక్ట్ చేసుకోవాలనేటువంటి అంశం కేసు టు కేసు మారిపోతుంది. ఆ కేసు బట్టి ఏమైతే శాంపిల్స్ ఎగ్జామినేషన్కి అవసరం అవన్నీ సెక్యూర్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ అంటే ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలన్నీ అందులోకి వస్తాయి. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఏంటి అనేది కూడా ఇందులో చెప్పడం జరిగింది. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్లో కానీ స్టేట్ నేషనల్ మెడికల్ రిజిస్టర్లో కానీ స్టేట్ మెడికల్ రిజిస్టర్లో కానీ ఎవరైతే ఏ పేర్లు అయితే ఎన్రోల్ అయి ఉంటాయో వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వడం జరుగుతుంది. 5 నిమిషాల తర్వాత మరలా క్లాస్ కంటిన్యూ చేస్తాము. అందరూ ఆన్లైన్లో ఉండండి. ఒక 5 మినిట్స్ తర్వాత మరలా క్లాస్ కంటిన్యూ చేస్తాం.
వెల్కమ్ బ్యాక్ అందరికి. అలాగే సమన్స్ ఏ విధంగా సర్వ్ చేయాలనేటువంటి అంశం మనకి 62లో చెప్పడం జరిగింది. సెక్షన్ 61 సిఆర్పిసికి వచ్చేసరికి సమన్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి అంశం ఉంటుంది. దాన్ని 63 బిఎన్ఎస్ఎస్ లో చూపించడం జరిగింది. దీని ప్రకారం every summon issued by the court under this Sanhita shall be in an encrypted or any other form of electronic communication and shall bear the image of the seal of the court. అదనంగా ఇప్పటి వరకు అయితే కనుక సమ్మన్స్ అంటే మాన్యువల్ గా ఇష్యూ చేసేటటువంటి ఒక పద్ధతి. దీంట్లో ఒక సమను వచ్చేసరికి మనకి కోర్టు నుంచి ఇచ్చేటటువంటి సమన్ ఏదైతే ఉందో దాంట్లో 2 కాపీలుగా మనకి సమన్లు తయారు చేసి ఉండాలి. అలాగే న్యాయాధికారి సంతకం కానీ లేదనంటే న్యాయస్థానం యొక్క అధికారితో కానీ సంతకం చేసి ఉండాలి. అలాగే న్యాయస్థానం యొక్క ముద్ర అనేది మనకి సెక్షన్ 61 సిఆర్పిసి కింద గతంలో ఉండేది. ఇప్పుడు కూడా మాన్యువల్గా ఇదే పద్ధతి ఉంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి కొత్తగా పెట్టినటువంటి అంశం ఏంటంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, అంటే మెయిల్స్లో కానీ ఆర్ సాఫ్ట్ కాపీస్లో కానీ మనకి ఇచ్చేటటువంటి అంశం. అలాగే కోర్టు తాలూకా సీల్ ఇమేజ్తోనే తయారై ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఈ కమ్యూనికేషను ఉండొచ్చు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా సమన్లు జారీ చేయడానికి ఉన్నటువంటి పద్ధతి గురించి ఈ సెక్షన్ 63 బిఎన్ఎస్ఎస్లో మనకి చెప్పడం జరిగింది. అలాగే సమన్స్ హౌ సర్వ్డ్, సమన్స్ ఏ విధంగా సర్వ్ చేయాలనేటటువంటి అంశం కనుక మనం చూస్తే పోలీస్ అధికారి కానీ లేదంటే సమన్లు జారీ చేయాల్సినటువంటి కోర్టు అధికారి కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగి కానీ సమన్లు అమలు చేయాలి. పోలీస్ ఆఫీసర్స్ కానీ ఆ కోర్టు యొక్క అధికారి కానీ లేదంటే కోర్టు ఎవరికైతే అధికారం ఇస్తుందో అటువంటి అధికారి కానీ సమన్లను అమలు చేయవలసి ఉంటుంది. అయితే సమన్లని ఎవరి పేరు మీద అయితే ఉంటుందో, ఎవరికి నిర్దేశించబడి ఉంటుందో వారికే సమన్లు అందజేయాలి. 2 ప్రతుల్లో ఒక ప్రతిని అతనికి ఇవ్వాలి, 2వ ప్రతి మీద సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 62 కింద మనకి సమన్లు ఇచ్చేటటువంటి పద్ధతి. దీంట్లో మనకి అడిషనల్గా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఇన్ అన్ ఎన్క్రిప్టెడ్ ఆర్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ షల్ బేర్ ది ఇమేజ్ ఆఫ్ కోర్ట్ సీల్. ఏదైతే మనం 63లో చెప్పుకున్నటువంటి ఆ ఇమేజ్తో పాటు ఎన్క్రిప్టెడ్ ఫామ్లో ఉన్నటువంటి సమన్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉంది. ప్రొవైడెడ్ దట్ ద సమన్ బేరింగ్ ద ఇమేజ్ ఆఫ్ కోర్ట్ సీల్ మే ఆల్సో బి సర్వ్డ్ బై ది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్ సచ్ ఫార్మ్ in such a manner as may be the state government may by rules provide. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే రూల్స్ ఫ్రేమ్ చేస్తుందో దాని ప్రకారం సర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ మీరు వాట్సాప్లో కానీ ఇతర విధంగా SMS రూపంలో కానీ ఏ విధంగా అయితే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ఫ్రేమ్ చేస్తుందో దాని ప్రకారం సమన్స్ ఆన్లైన్లో సర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జనరల్గా టెక్నాలజీని ఈ సిఆర్పిస్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది గతంతో పోలిస్తే. అలాగే సెక్షన్ 210 బిఎన్ఎస్ఎస్ 190 సిఆర్పిసి కింద కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్స్ బై మ్యాజిస్ట్రేట్లు కేసులో కాగ్నిజెన్స్ తీసుకునేటటువంటి విధానం గురించి చెప్పడం జరిగింది. దీని కింద subject to the provisions of this chapter, any magistrate of first class and any judicial magistrate of second class specially empowered in this behalf under subsection may take cognizance of any offense. ఏదైనా మనకి జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ సబ్ క్లాస్ 2లో ఉన్న మనకి చెప్పినటువంటి అంశానికి సంబంధించి కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అపాన్ రిసీవింగ్ ఆఫ్ ఏ కంప్లైంట్ ఆర్ ఫ్యాక్ట్ ఇన్క్లూడింగ్ ఎనీ కంప్లైంట్ ఫైల్డ్ బై ఏ పర్సన్ authorized under any special law which constitutes such offense. ఏదైనా ఫిర్యాదుకి సంబంధించినటువంటి అంశం దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు రావడం కానీ లేదంటే ఒక పోలీస్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశం ఇంక్లూడింగ్ డిజిటల్ మోడ్ ఆన్లైన్లో ఆర్ ఏదైనా కంప్లైంట్ వచ్చింది, పోలీస్ రిపోర్ట్ వచ్చింది, అటువంటి దానికి సంబంధించినటువంటి అంశం కానీ అపాన్ ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ది పోలీస్ ఆఫీసర్ అపాన్ హిజ్ ఓన్ నాలెడ్జ్ సచ్ అఫెన్స్ హ్యాస్ బీన్ కమిటెడ్. ఏదైనా పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ కాకుండా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి అటువంటి సంబంధించి నేరం జరిగితే అటువంటి సందర్భంలో కూడా మ్యాజిస్ట్రేట్ గారు కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే
The Chief Judicial Magistrate may empower any magistrate of second class to take cognizance under subclass 1 of such offence or within his competency to inquire into or try. చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారంతో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి ఆ కేసులో కాగ్నిజెన్స్ తీసుకోవడానికి అధికారం కల్పించబడింది. ఆ ట్రై చేయడానికి అంటే ట్రయల్ కండక్ట్ చేయడానికి కూడా మనకి సబ్ క్లాస్ 2 కింద అధికారం కల్పించడం జరిగింది. ఇది సెక్షన్ 210 భారతీయ నాగరిక సురక్షా సంహితలో చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 218 కింద ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్, ఎవరైనా జడ్జిలకు సంబంధించి కానీ పబ్లిక్ సర్వెంట్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏమైనా ప్రాసిక్యూషన్ లాంచ్ చేయాల్సి వస్తే అటువంటి సందర్భంలో ఏ పద్ధతి ఫాలో కావాలి అనేటటువంటి అంశం, కాగ్నిజెన్స్ తీసుకోవడానికి సంబంధించినటువంటి అంశం ఇందులో 218 BNSSలో చెప్పడం జరిగింది. వెన్ ఎనీ పర్సన్ హూ ఈస్ ఆర్ was a judge or a magistrate or a public servant not removable from his office save by with the sanction of the government is accused of any offence alleged to have been committed by him while acting purporting to act in discharge his official duty. అఫీషియల్ విధుల్లో భాగంగా ఎవరి మీదైనా ఏదైనా ఒక నేరం ఆరోపించబడినటువంటి సందర్భంలో, అంటే ఆ వ్యక్తి జడ్జి గారు కానీ లేదంటే పబ్లిక్ సర్వెంట్ కానీ లేదా మ్యాజిస్ట్రేట్ గారు కనుక అయితే అటువంటి సందర్భంలో నో కోర్ట్ షాల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్ ఎక్సెప్ట్ విత్ ద ప్రీవియస్ శాంక్షన్ సేవ్ యాజ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఇన్ లోకాయుక్త యాక్ట్ 2013. ప్రీవియస్ శాంక్షన్ లేకుండా కాగ్నిజెన్స్ తీసుకోవడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. ప్రొవైడెడ్ ఫర్దర్ సచ్ గవర్నమెంట్ షాల్ టేక్ డెసిషన్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 120 days from the date of receipt of the request for sanction, and in case it fails to do, the sanction shall be deemed to have been accorded by such state government. సర్దుగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్కి ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా దీని కింద ఎవరి మీదైనా ఆ అధికార విధుల్లో భాగంగా అఫీషియల్ డ్యూటీస్లో భాగంగా వారి మీద ఏదైనా ఒక నేరారోపణ వచ్చే సందర్భంలో, అటువంటి సందర్భంలో కోర్టు వెంటనే కాగ్నిజెన్స్ తీసుకోకూడదు. కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ప్రీవియస్ శాంక్షన్ అనేది ఉండాలి. ప్రాసిక్యూషన్ శాంక్షన్ అనేది కన్సర్న్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సెంట్రల్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అపాయింటింగ్ అథారిటీ నుంచి శాంక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీవియస్ శాంక్షన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒకవేళ కనుక ప్రీవియస్ శాంక్షన్ కోసం అప్లై చేసినప్పుడు కూడా ఏ విధమైనటువంటి శాంక్షన్స్ ఇవ్వలేదు, అటువంటి సందర్భంలో ఈ ఫైల్ కనుక రిటర్న్ చేయడం కానీ రిమార్క్స్తో కానీ రిటర్న్ చేయడం కానీ అటువంటివి ఏవి చేయకపోతే 120 days లోపు కనుక శాంక్షన్ ఆర్డర్స్ కనుక ఇవ్వకపోతే డీమ్డ్ టు బి ఇష్యూడ్ అని పరిగణించబడుతుంది అని మనకి ఈ చట్టం చెప్తుంది. మీకు ఉదాహరణ చూస్తే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే అపాయింటింగ్ అథారిటీకి పర్మిషన్ పెడతారు. పర్మిషన్ పెట్టిన తర్వాత 30 రోజుల్లోపు, అప్లికేషన్ పెట్టినటువంటి 30 రోజుల్లోపు మీకు పర్మిషన్ రాకపోతే డీమ్డ్ టు బి పర్మిటెడ్ అని అంటే పర్మిషన్ ఇచ్చినట్లే అయితే మనం ఎలా అయితే అనుకుంటామో ఇందులో కూడా మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అఫీషియల్ డ్యూటీస్లో భాగంగా ఏదైనా ఒక చర్య జరిగే సందర్భంలో, అటువంటి సందర్భంలో ఏదైనా ఆ వ్యక్తి మీద నేరారోపణ కనుక ఎదురైతే ప్రీవియస్ శాంక్షన్ ఫ్రమ్ ది కన్సర్న్ గవర్నమెంట్ నుంచి తీసుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ కనుక ఇవ్వకపోతే 120 రోజుల్లోపు ఇచ్చినట్లే అని మనకు చెప్పారు. చాలా కేసుల్లో మీరు సిబిఐ కానీ కొన్నిసార్లు గవర్నమెంట్స్ నుంచి రావు. అటువంటి సందర్భంలో మీరు చాలా కేసులు అలాంటివి చూస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్కి పెట్టినప్పటికీ అక్కడి నుంచి ఇవ్వడం కానీ అటువంటి సందర్భాలు రావు. అటువంటి సందర్భంలో 120 రోజుల్లోపు అవి స్పెసిఫిక్ రిమార్క్స్తో కనుక రిటర్న్ చేయకపోతే శాంక్షన్ చేసినట్లుగానే మనం తీసుకోవాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేయొచ్చు ఎగ్నెస్ట్ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్లో కనుక ఆ వ్యక్తి నేరం చేశారని ఎస్టాబ్లిష్ అయితే. సెక్షన్ 20 BNSSలో డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్, మనకి ప్రాసిక్యూషన్ సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ప్రతి స్టేట్లో ఉంటుంది. మనకు కూడా స్టేట్ గవర్నమెంట్లో ఇది ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అనేది ఒక వింగ్ ఉంది హోమ్ డిపార్ట్మెంట్లోనే. ఇక్కడ ఈ చట్టంలోనే కల్పించినటువంటి ఒక నిబంధన ప్రకారం స్టేట్ గవర్నమెంట్ మే ఎస్టాబ్లిష్ ఏ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ ద స్టేట్ కన్సిస్టింగ్
a director of prosecution as many as డెప్యూటీ డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ యాజ్ థింక్ ఫిట్. ఎంతమంది అయితే అంటే ఒక డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ ఎంతమంది అయితే అవసరమో అంతమంది డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ని అపాయింట్ చేయొచ్చు, ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనకి చట్టంలో చెప్పారు. అలాగే డిస్ట్రిక్ట్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కన్సిస్టింగ్ యాజ్ మెనీ యాజ్ డిప్యూటీ డైరెక్టర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ యాజ్ మే ఫిట్. జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సంబంధించి ఒక పోస్ట్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. అలాగే డిప్యూటీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎంతమంది అయితే కావాల్సి ఉందో వాళ్ళని కూడా వారు అపాయింట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఇందులోనే చట్టంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్. ఎవరైనా ఒక డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్గా అపాయింట్ అవ్వాలంటే ఇఫ్ హీ హ్యాస్ బీన్ ప్రాక్టీస్ యాజ్ అన్ అడ్వకేట్ for not less than 15 years or has been సెషన్స్ జడ్జ్. ఒక సెషన్స్ జడ్జ్ కానీ లేదంటే యాజ్ అన్ అడ్వకేట్గా 15 years ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తిని మాత్రమే డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్గా మనం అపాయింట్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే అంటే మనం అంటే గవర్నమెంట్ అపాయింట్ చేసేది. అలాగే యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఇఫ్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్ యాజ్ అడ్వకేట్ నాట్ లెస్ దెన్ 7 years or has been a magistrate of first class. ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు కానీ లేదనంటే ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఫర్ 7 years 7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినటువంటి అడ్వకేట్కి మాత్రమే అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్గా అపాయింట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ది డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షాల్ బి headed by the district the director of prosecution who shall function under the administrative control of home department. డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ గా హెడెడ్ గా మనకి ఓ వింగ్ నడుస్తుంది హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో. అలాగే ఎవ్రీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షాల్ బి సబార్డినేట్ టు ది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షాల్ బి సబార్డినేట్ టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. మనకి డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ అండర్లోనే కంట్రోల్లోనే అసిస్టెంట్ డైరెక్టర్స్ అలాగే డిప్యూటీ డైరెక్టర్స్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఒక డైరెక్టర్ పోస్టు రిలేటింగ్ టు ది ఎలక్షన్ ప్రాసిక్యూషన్ సంబంధించి ఒక పోస్టు అలాగే అవసరమైనటువంటి డిప్యూటీ డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లను కూడా అపాయింట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. The powers and functions of the director of prosecution shall be monitor the cases which offences are punishable for 10 years or more, or with life imprisonment or with death. They expedite the proceedings to give opinion on filing of appeals. Director of prosecution చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటి అంటే 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో ఆ ట్రయల్ ప్రొసీడింగ్స్ని స్పీడప్ చేయడం, అలాగే అప్పీల్స్ డిస్పోజల్ అయిన తర్వాత అప్పీల్స్ సంబంధించినటువంటి ఈ వర్క్ అంతా కూడా డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ తాలూకా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఫంక్షన్స్ కానీ చెప్పడం జరిగింది. అలాగే ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ షాల్ బి టు ఎగ్జామిన్ అండ్ స్క్రూటనైజ్ ద పోలీస్ రిపోర్ట్ అండ్ మానిటర్ ద కేసెస్ ఇన్ విచ్ ది అఫెన్సెస్ ఆర్ పనిషబుల్ ఫర్ 7 years or more but less than 10 years. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష విధించదగిన కేసులు, 10 సంవత్సరాల కంటే తక్కువ అంటే 7 to 10 years మధ్యలో ఉన్నటువంటి కేసులు. లెస్ దాన్ 10 years అన్నారు అంటే 10 సంవత్సరాలు మళ్ళీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్కి పోతాయి. 10 సంవత్సరాల లోపు ఉండి 7 సంవత్సరాలు పైబడి 7 సంవత్సరాలు అంతకంటే పైబడి ఉంటే కనుక అటువంటి సందర్భంలో ఆ కేసుల్ని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ చూడడం జరుగుతుంది. అలాగే స్క్రూటనైజ్ ద పోలీస్ రిపోర్ట్ అండ్ మానిటర్ ద కేసెస్ అని అన్నారు. పోలీస్ రిపోర్ట్ అంటే ఐదర్ ఛార్జ్షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్, ఈ రెండింటిని స్క్రూటనైజ్ చేసుకోవడం కూడా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి అసైన్ చేసినటువంటి డ్యూటీ. ది ఫంక్షన్స్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ షాల్ బి టు మానిటర్ ద కేసెస్ ఇన్ విచ్ ది అఫెన్సెస్ ఆర్ పనిషబుల్ లెస్ దాన్ 7 years. 7 సంవత్సరాలు అంతకంటే తక్కువ శిక్ష విధించేటటువంటి కేసుల్లో అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ చూడడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఈ విధంగా హైరార్కీ ఉంది. మరి దీన్ని ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము మనకు రాబోయే కాలాల్లో ఈ విధంగా వాళ్ళని అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం వాళ్ళకి
అంటే మీకు ఇందాక డెప్యూటీ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చేసరికి స్క్రూటనైజ్ ద పోలీస్ రిపోర్ట్ అంటారు. స్క్రూటనైజ్ ద పోలీస్ రిపోర్ట్ అంటే మీరు అప్రూవల్స్ కోసం పట్టుకెళ్తుంటారు, ఛార్జ్ షీట్ ప్రిపరేషన్ కోసం, డ్రాఫ్టింగ్ ఆర్ ఛార్జ్ షీట్, లేదు మీరు ఛార్జ్ షీట్ తయారు చేశారు అన్ని స్క్రూటనై చేయడానికి. ఇంతకుముందు ఇది ఫిక్సప్ చేయలేదు, ఇప్పుడు దాన్ని ఫిక్సప్ చేయడం జరిగింది. మ్యాండేటరీగా వాళ్ళు స్క్రూటనైజ్ చేయాల్సినటువంటి విధిలో భాగంగానే వాళ్ళ ఫంక్షన్స్ని ఇందులో ఫిక్సప్ చేయడం జరిగింది. ఇది ఒక గతంలో ఈ ప్రొవిజన్ అనేది స్పెసిఫిక్గా లేదు, మనం పంపితే కొంతమంది రాసేవారు, కొంతమంది రాసేవారు కాదు. ఇప్పుడు మ్యాండేటరీగా వాళ్ళు స్క్రూటనై చేయాల్సిందే. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 7, 8, 9, the deputy director or assistant director of prosecution shall have the power to deal with and responsible for proceedings under Sanhita. ఏది ఏం చెప్పినప్పటికీ కూడా ఈ ఈ ఐపీసీలో ఉన్నటువంటి ప్రాసిక్యూషన్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా వాళ్ళే చూడాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి సబ్ క్లాస్ 10లో మనకు చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 23 బిఎన్ఎస్ఎస్ కింద సెంటెన్సెస్ విచ్ మ్యాజిస్ట్రేట్ మే పాస్, ఏమేమి మ్యాజిస్ట్రేట్లు ఏమేమి రకాల శిక్షలు వేయొచ్చు అనేటటువంటి అంశం ఇందులో చెప్పడం జరిగింది. ద కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ మే పాస్ ఎనీ సెంటెన్స్ authorized by law except sentence of death or imprisonment for life or imprisonment for a term exceeding 7 years. 7 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్షని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారు విధించలేరు అని చెప్పడం జరిగింది. అలాగే ది కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మే పాస్ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 3 years. 3 సంవత్సరాల కంటే పైబడి శిక్ష విధించడం చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి సాధ్యం కాదు. అలాగే 50,000 రూపాయల కంటే ఎక్కువ ఫైన్ విధించలేరు అని చెప్పి సెక్షన్ సబ్ క్లాస్ 2 కింద చెప్పడం జరిగింది. అలాగే ద జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ మే పాస్ సెంటెన్స్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 year ఆర్ ఫైన్ ఎక్సీడింగ్ 10,000 rupees. 7 సంవత్సరాలు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు 1 సంవత్సరం అలాగే 10,000 రూపాయల వరకు మాత్రమే ఫైన్ ఇంపోజ్ చేసేదానికి అవకాశం ఉంది అని చెప్పి సబ్ క్లాస్ 3 కింద చెప్పడం జరిగింది. అలాగే సెక్షన్ 475 బిఎన్ఎస్ఎస్ కింద పవర్ టు కమ్యూట్ సెంటెన్స్, ఈ శిక్ష వేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి దాని యొక్క తీవ్రతను తగ్గించేటటువంటి అంశంకి వచ్చేసరికి ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ మే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ పర్సన్ సెంటెన్స్డ్, ఆ వ్యక్తుల యొక్క కన్సెంట్ లేకుండా శిక్షణ తగ్గించేదానికి మనకి ద సెంటెన్స్ ఆఫ్ డెత్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, డెత్ ఇంప్రిజన్మెంట్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా కన్వర్ట్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే ఈ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టైమ్ నాట్ లెస్ దాన్ 7 years, లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 7 సంవత్సరాల వరకు, నాట్ లెస్ దాన్ 7 years అంటే 7 సంవత్సరాల వరకు తగ్గించేసుకునేదానికి అవకాశం ఉంది. ఏ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ 7 years ఆర్ 10 years ఫర్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ లెస్ దాన్ 3 years. 7 years నుంచి 10 years వరకు శిక్ష విధించే సందర్భాల్లో 3 సంవత్సరాల వరకు పనిష్మెంట్ని రెడ్యూస్ చేసేదానికి అవకాశం ఉంది. అలాగే సెంటెన్స్ ఆఫ్ రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ సింపుల్ టర్మ్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎనీ టర్మ్ విచ్ మే దట్ ద పర్సన్ హ్యావ్ బీన్ సెంటెన్స్డ్, ఒకవేళ రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటే దాన్ని సింపుల్ ఇంప్రిజన్మెంట్ గాను, అలాగే టర్మ్ను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంది. సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ ఫైన్, 3 సంవత్సరాల వరకు శిక్ష ఉంటే కనుక అటువంటి దాంట్లో ఫైన్ ఇంపోజ్ చేసుకునేదానికి, ఓన్లీ ఫైన్ వరకు తగ్గించుకునేదానికి అధికారం కల్పించడం జరిగింది. అలాగే సెక్షన్ 112 కింద లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా, ఇది ఒక కొత్త ప్రొవిజన్ని ఇన్కార్పొరేట్ చేసినటువంటి అంశం. ఒక కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో అది భారతదేశం వెలుపల గనక ఏదైనా ఒక అంశానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేయాల్సి వస్తే దాని సందర్భంలో ఆ రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్కి ఉన్నటువంటి కోర్టుకి ఆ అంశాన్ని ఫార్వర్డ్ చేసి తద్వారా ఆ కన్సర్న్ కోర్టు నుంచి ఆ లోకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్ కానీ లేదంటే కోర్టే కానీ ఎగ్జామిన్ చేసి ఆ రికార్డ్ని వీళ్ళు కన్సర్న్ ప్రజెంట్ ఇక్కడ కోర్టు ట్రయల్ కోర్టుకి పంపించవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి పత్తా అంతా కూడా
ఎవిడెన్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఈ పద్ధతి అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ మే స్పెసిఫై ఇన్ దిస్ బిహాఫ్. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏవైతే రూల్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉందో దాని ప్రకారం ఈ ప్రాసెస్ అంతా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవ్రీ స్టేట్మెంట్ రికార్డెడ్ ఆర్ డాక్యుమెంట్ ఆర్ థింగ్ రిసీవ్డ్ అండర్ సబ్సెక్షన్ 1 షాల్ బి డీమ్డ్ టు బి ఎవిడెంట్ కలెక్టెడ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండర్ దిస్ చాప్టర్. ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారో అదంతా కూడా సబ్ క్లాస్ 1లో చెప్పిన దాని ప్రకారము ఇది ఇన్వెస్టిగేషన్లో భాగంగానే కలెక్ట్ చేసినటువంటిది అని చెప్పి ఇది పరిగణించబడుతుంది. అలాగే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏ కంట్రీ ఆర్ ప్లేస్ అవుట్ సైడ్ ఇండియా టు ద కంట్రీ అండ్ అథారిటీ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ఇండియా. వేరే దేశంలో నేరం ఏది జరిగింది, వేరే దేశంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, భారతదేశంలో దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అది జరగాలి అయితే కనుక కేసు భారతదేశానికి సంబంధం లేదు, కానీ ఆ రిక్విజిషన్ ఫ్రమ్ అదర్ కంట్రీ కనుక ఆ కన్సర్న్ కోర్టు నుంచి కనుక రిక్విజిషన్ వస్తే అటువంటి సందర్భంలో forward the same to the chief judicial magistrate first class. He may appoint in this behalf who shall thereupon summon the person before him and record his statement or cause the document or thing to be produced. Send the letter to the any police officer for investigation who shall thereupon investigation into the offence and the same manner as the offence had been committed within India. కోర్టు అనే పిలిపించవచ్చు, లేదనంటే కనుక ఏదైనా పోలీస్ ఆఫీసర్ ఫర్ ఇన్వెస్టిగేషన్కి ఇవ్వచ్చు. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఆ రెలవెంట్ పోర్షన్ అంతా కూడా త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ఆ రెస్పెక్టివ్ కోర్టుకి పంపించాలి. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసినట్లుగానే పరిగణించబడుతుంది అని చెప్పి ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అలాగే సెక్షన్ 172 కింద పర్సన్స్ బౌండ్ టు కన్ఫర్మ్ టు ద లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ ద పోలీస్. పోలీసు వారు ఏదైనా ఉత్తర్వులు ఇస్తే దాన్ని ఒబే చేయాలి అని అన్నారు. ఆల్ పర్సన్స్ షాల్ బి బౌండ్ టు కన్ఫర్మ్ టు ద లాఫుల్ డైరెక్షన్స్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ గివెన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ హిస్ డ్యూటీ అండర్ దిస్ చాప్టర్. ఏదైనా విధుల్లో భాగంగా ఏదైనా లాఫుల్ డైరెక్షన్స్ కనుక ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏ పోలీస్ ఆఫీసర్ మే డిటైన్ ఆర్ రిమూవ్ ఎనీ పర్సన్ రెసిస్టింగ్, refusing or ignoring or disregarding to confirm the any directions given by law under subclass 1 and may either take such person before judicial magistrate in a petty cases or release him when the occasion is past. ఒకవేళ కనుక ఎవరైనా అంటే ఏదైనా డిటెన్షన్ ఉంటుంది, రోడ్డు మీద అబ్స్ట్రక్షన్ చేయడం కానీ లేదు ఎవరైనా డిటైన్ చేసి వస్తే కనుక అటువంటి సందర్భంలో లాఫుల్ డైరెక్షన్స్ని ఫాలో కావాలి. ఎవరైనా ఏదైనా రెసిస్ట్ చేసే సందర్భంలో కానీ రిఫ్యూజ్ చేసే సందర్భంలో కానీ ఒకవేళ కనుక ఎవరైనా ఆ విధంగా చేస్తే అటువంటి సందర్భంలో జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇన్ పెట్టి కేసు కానీ రిలీజ్ హిమ్ వెన్ ద అకేషన్ ఇస్. గతంలో అయితే కనుక దానికి సంబంధించి రిలీజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి సెక్షన్ 172 అన్నది చెప్పడం జరుగుతుంది. ఇది ఈ రోజుకి సంబంధించి భారతీయ నాగరిక సురక్ష సన్నిహితకు సంబంధించినటువంటి క్లాసు. ఎప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశానికి సంబంధించి మనం డే 1 నుంచి ఈ రోజు వరకు చెప్పుకున్న అంశానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు చాట్ బాక్స్లో టైప్ చేసి పెట్టడం కానీ లేదంటే మీరు అడగడం కనుక చేస్తే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము. సతీష్ చెప్పడం జరుగుతుంది. మీ అందరినీ అన్మ్యూట్ చేస్తారో దయచేసి ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు అడగవచ్చు. ఈరోజు చాలా తక్కువ మంది క్లాసులో జాయిన్ అయ్యారు. అది రికార్డింగ్ వీడియో కాబట్టి ఎవరైనా వినలేని వాళ్ళు ఉంటే కనుక మీరు వినోదానికి అవకాశం ఉంది. ఎంఐ 10 గారు మీరు మంచం మీద పడుకున్నారండి, ఏకంగా కెమెరాలో కనబడుతుంది. రికార్డింగ్ వీడియో కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నారు, బనియన్ వేసుకుని. మీరు కనబడినట్లే నాకు, అంటే మంచం మీద పడుకున్నట్లు నాకు కనిపిస్తుంది కెమెరాలో. ఎంఐ 10 మీరు ఏ పోలీస్ స్టేషన్లో తెలీదు, ఏదో బ్లూ బనియన్ వేసుకున్నారు. కూర్చోండి, ఇది రికార్డ్ అవుతున్న వీడియో కదా, కూర్చోండి. ఇది రికార్డింగ్ వీడియో కదా, మీరు కేర్ఫుల్గా ఉండాలని స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది మీకు. అన్మ్యూట్ చేశాను.
ఇప్పటివరకు చెప్పుకున్న అంశానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కనుక అడగవచ్చు. SI 1032 SB విజయనగరం. కెమెరా ఆఫ్ చేశారు. శ్రీనివాసరావు గారు HC 2757. ఏమంటే అర్థమైందండి ఏమైనా ఇది? సార్ నమస్తే సార్. ఏమైనా అర్థమైందండి? అంటే ఇంకోసారి అంటే మేము బుక్లెట్స్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతాం సార్. మంచిదే. కొన్ని ఈ వీడియో ఉంటది కాబట్టి ఆ పుస్తకాలు వచ్చిన తర్వాత ఒకసారి ప్రయత్నం చేయండి. మాకు యూట్యూబ్ లో కంటిన్యూ వదిలేస్తే మేము ఖాళీ ఉన్నప్పుడు మేము చూసుకుంటాం సార్. అది ఉంటుందండి, మీకు ఆ లింక్ పెట్టే ఉంటారు. అంటే ఇప్పుడు కాదు సార్, ఈ వైపు క్లాసెస్ ఏ అవసరం లేదు. PTC విజయనగరం యూట్యూబ్ వీడియోస్ అని కొడితే వస్తాయి, ఇలాంటి వీడియోలు అన్ని వినొచ్చు. ఇప్పుడు క్లాస్ అంతా రికార్డింగ్ వీడియో, మీరు ఎప్పుడైనా వినొచ్చు దీన్ని. అలాగే సార్, సబ్మిషన్ సార్ మనకి అంటే ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా మనకి అవైలబుల్ గా ఉంటుందా? ఇది అది ఉంటుందండి, మీరు ఎప్పుడైనా పాత కూడా ఎప్పుడైనా చూడొచ్చు. పాత క్లాసులు కూడా మీరు ఇప్పుడు వినొచ్చు. ఈ వీడియోలు కూడా మీకు ఉంటాయి, యూట్యూబ్ లో డైరెక్ట్ కొట్టినా వస్తాయి సార్. ఎప్పుడైనా వినొచ్చు అండి. సత్యనారాయణ గారు అర్థమైంది ఏంటండి? మంచిదండి, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. CTC SI 388 VSPC. సార్ నమస్కారం సార్. అర్థమైంది సార్, కాకపోతే కొంచెం స్పీడ్ గా వెళ్ళింది కదా సార్, కొంచెం రాయలేదు. ప్రొసీజరల్ మ్యాటర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒకసారి చదువుకుంటే బాగుంటుంది. మీకు PPT పెడతారు, మీరు రాయాల్సిన పర్లేదు, PPT పెడతారు సార్. అదర్వైజ్ ఈ PPTలో కొత్తవే ఉండవండి. ఆ పుస్తకంలో మీరు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసిన బుక్లెట్ కాపీని మేము టైప్ చేసి పెట్టింది, కొత్తగా ఏమి ఉండదు సార్. SI 652 గారు. సార్ మీరే, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదిగోండి ఎస్ఐ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే. అర్థమైందండి ఏమైనా? సార్ అర్థమైంది సార్. ఈ ఫోన్ కొద్దిగా పోలేండి. మీరు ఎప్పుడు మెల్లికి ప్రశాంతంగా వినండి సార్. ఆ వీడియో చూస్తాను సార్. అది వినండి, కొద్దిగా అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ. మీ అందరూ ఓపికగా విన్నందుకు ప్రత్యేకంగా పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ నుంచి ధన్యవాదాలు. ఈరోజు ఈ సెషన్ ఇక్కడితో ముగిస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock మీ అందరూ క్లాస్ కి జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ. మీరు లీవ్ అయిపోవచ్చండి. లోకు లీవ్ అయిపోవచ్చు అన్నారు సార్. అయిపోయింటే